ఈరోజు కథ చెప్పు. ఏం కథ చెప్పాలా బుజ్జి? జంబో కథ. జంబో కథ చెప్పాలా? నీకు జంబో అంటే ఇష్టం కదా? సరే, జంబో కథ చెప్తా. ఒక పెద్ద ఫారెస్ట్ ఉన్నింది. ఆ ఫారెస్ట్లో ఒక చిన్న ఏనుగు ఉన్నింది. చిన్న ఏనుగుని తెలుగులో ఏమంటారు చెప్పు? జంబో. జంబో. అది నువ్వు పెట్టుకున్న పేరు. ఏనుగుని ఏమంటారు? గున్న ఏనుగు అంటారు, అంటే చిన్న ఏనుగు. ఆ ఏనుగుకి ఫ్రెండ్స్ ఎవ్వరు లేరంట. అదొకటే పాపం అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటుందంట. ఎవరైనా కొత్తగా ఫ్రెండ్స్ ఎవరైనా అవుతారేమో చూద్దాం అనేసి అనుకుంటూ పోతుందంట. దారిలో దానికి ఒక కోతి కనిపిస్తుందంట. ఆ కోతి ఏం చేస్తుంది మామూలుగా కోతి? నువ్వు ఎంత పెద్దగా ఉందో నాలా జంప్ చేయలేవంటారు. కోతి వచ్చి, నీకు తెలుసా ఈ కథ? సరేలే, మళ్ళా చెప్తా. కోతి దగ్గరికి పోతుంది జంబో. కోతి దగ్గరికి పోయినప్పుడు జంబో అంటుంది, కోతి కోతి నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావా అనేసి అడుగుతుంది. ఆ కోతి అంటుంది, నువ్వేమో అంత పెద్దగా ఉన్నావు, నేనేమో ఇంత చిన్నదాన్ని, నువ్వు నాలాగా చెట్టు పైన అంతా జంప్ చేస్తూ పోలేవు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను. జంప్ చేస్తే చెట్టు ఇరిగిపోతాయి కదా. ఏనుగు జంప్ చేస్తే చెట్టు ఇరిగిపోతుంది కదా, వెయిట్ ఎక్కువ. అదే చెప్పింది కోతి కూడా, నువ్వు నాలాగా జంప్ చేయలేవు, అట్లా జంప్ చేసినావు అనుకో చెట్టు ఇరిగిపోతుంది, కాబట్టి నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను అనేసి అంటుంది. ఏమైంది కంటికి? నువ్వు నాలాగా చెట్టు పైన అంతా జంప్ చేయలేవు, కాబట్టి నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను అనేసి కోతి అంటుంది. అప్పుడు ఏనుగు వచ్చి చాలా సాడ్ అయిపోతుంది. సాడ్గా అయిపోయి, అయ్యో నాతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు కోతి అని బాధపడి ఇంకా అట్లే నడుచుకుంటూ పోతుంది అడవిలో. సరే అని అట్లే పోతూ ఉంటే దారిలో దానికి ఒక చోట ఏం కనిపిస్తుంది అంటే, ఒక ర్యాబిట్ వచ్చి దాని ఇంటి దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. ర్యాబిట్ వచ్చి దాని ఇంటి ముందు కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. ర్యాబిట్ వాళ్ళ ఇంటిని ఏమంటారు చెప్పు? తెలీదా? ఇంగ్లీష్లో ర్యాబిట్ వాళ్ళ ఇంటిని బరో అంటారు. అంటే చిన్న బొక్క ఉంటుంది చెట్టుకి, ఆ చిన్న హోల్లో అది ఉంటుంది. ఆ ర్యాబిట్ వచ్చి దాని కింద ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏనుగు చూస్తుంది, అరే ర్యాబిట్ ఉంది కదా. ఎస్, ఎలిఫెంట్ పోయి అడుగుతుంది, ర్యాబిట్ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు ర్యాబిట్ అంటుంది, నువ్వు నాకన్నా పెద్దవాడివి, నా ఇల్లు ఏమో చిన్నగా ఉంది. అది పెద్ద చిన్న ర్యాబిట్ అంటుంది, నా ఇల్లు చిన్నది, నువ్వు నా ఇంటి లోపల వచ్చినావంటే నా ఇల్లు పడిపోతుంది, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను, సారీ అని చెప్తుంది. అప్పుడు ఏనుగు మళ్ళా చాలా డల్ అయిపోతుంది, అయ్యో నాతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు అని అనుకుంటూ పాపం బాధపడుకుంటూ అట్లే నడుచుకుంటూ పోతుంది. అప్పుడు అడవిలో దానికి నడుచుకుంటూ పోతూ ఉంటే దానికి దాహం వేస్తుంది. దాహం అంటే ఏంటి? అంటే వాటర్ కావాలనేసి అది పోయి అక్కడ అట్లా తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక చోట చిన్న లేక్ కనిపిస్తుంది. ఆ లేక్ దగ్గర పోయి కూర్చొని కాసేపు నీళ్ళల్లో ఆడుకుంటూ మళ్ళీ అక్కడే ఒక వాటర్ తాగి అట్లా చూస్తూ ఉంటుంది. చూస్తే అక్కడ ఒక కప్ప కనిపిస్తుంది దానికి. ఎందుకంటే కప్ప చిన్నది, అది వాటర్లో ఆకుల పైన ఉంటే కిందికి పోయేస్తారు కదా. ఎందుకంటే ఆకులు వెయిట్ కారు, తక్కువ వెయిట్. కప్ప వచ్చి ఆ వాటర్ దగ్గర ఆడుకుంటూ కనిపిస్తుంది. పెద్దది, వెయిట్ ఎక్కువ, కిందికి పోయేస్తారు అంట కదా. అవును. కప్ప దగ్గరికి పోయి ఏనుగు అంటుంది, కప్ప నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు కప్ప వచ్చి, అమ్మా నువ్వు పెద్ద ఏనుగువి, నేనేమో చిన్న కప్పని. చెప్పు. అది ఫ్రాగ్ చిన్నది, అంటే ర్యాబిట్ అంటుంటారు. ర్యాబిట్ కన్నా చిన్నది ఫ్రాగ్ ఇంకొంచెం.
ఆ మంకీ మంకీ పెద్దది. కొంచెం ర్యాబిట్ కంటారా? ఆ. అది కప్ప అంటది, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయలేను, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను, నువ్వు నీళ్ళు తాగేటప్పుడు బై మిస్టేక్ నువ్వు నన్ను నీళ్ళతో పాటు మింగేసినావంటే అప్పుడు ఎట్లా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను, సారీ అని చెప్పి అంటది. అప్పుడు ఏనుగు సరేలే, ఇది కూడా నాతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు కప్ప కూడా అని చాలా బాధపడి ఇంక వెళ్ళిపోతుంది. మళ్ళీ దారిలో దానికి ఒక జింక కనిపిస్తుంది. అదే జింక కొంచెం నేను చెప్తాను. కోటి కంటే కొంచెం పెద్ద ఇంకొంచెం జింక దగ్గరికి పోతుంది. జింకని అడుగుతుంది, జింక నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు జింక అంటది, నువ్వు నాలాగా ఫాస్ట్గా పరిగెత్తలేవు. ఫాస్ట్ పరిగెత్తే చెట్లన్నీ వెయిట్ తట్టుకోరు కదా, కింది పడిపోతారు కదా. జింక చెట్టు పైన కాదు కదా పరిగెత్తేది, అడిగారు మట్టి మొత్తం లేస్తారు కదా. ఆ జింక ఏమంటదంటే, నేను చాలా ఫాస్ట్గా పరిగెడతాను, నువ్వు నిదానంగా నడుస్తావు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను, మన ఇద్దరం కలిసి ఆడుకోలేము, సారీ అని చెప్తుంది. అప్పుడు ఆ ఏనుగు చాలా డిప్రెస్ అయిపోతుంది, చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది, ఎవ్వరు ఫ్రెండ్ లేదనేసి చాలా డల్గా ఇంకా నడుచుకుంటూ పోతుంది అడవిలోకి. అట్లా అది ఒక్కటిగానే తిరుగుతూ ఉంటుంది అడవిలో. ఒకరోజు అడవిలో అన్ని యానిమల్స్ అన్నీ పరిగెడుతూ ఉంటాయి, ఎందుకంటే టైగర్ వచ్చింటుంది, పెద్ద టైగర్ వచ్చి ఉంటుంది. అది అంతే ఉంటుంది, సేమ్ ఉంటుంది, టైగర్ జింక ఒకేలాగా ఉంటుంది. ఎలిఫెంట్ ఎలిఫెంట్ పెద్దది, అది ఏనుగు వింటది, ఏంటబ్బా అన్ని యానిమల్స్ అన్ని సౌండ్ చేస్తున్నాయి, అన్ని భయపడి పరిగెడుతున్నట్టు సౌండ్ వస్తుంది అనేసి డౌట్ వచ్చి ఏమైందో చూద్దామని పోతుంది. చూస్తే అక్కడ ఒక టైగర్ వచ్చి అన్ని యానిమల్స్ని హంట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. హంట్ చేసుకుంటూ పోతూ అన్నిటిని తినేస్తూ ఉంటుంది. అప్పుడు ఎలిఫెంట్కి కోపం వస్తుంది, ఏంటిది, ఎలిఫెంట్కి డౌట్ వస్తుంది, ఏంటబ్బా అన్ని యానిమల్స్ పరిగెడుతున్నాయి అనేసి డౌట్ వచ్చి, ఎందుకంటే టైగర్ అది ఆ సౌండ్ విని అన్ని పరిగెడుతుంటాయి. అది ఎలిఫెంట్కి తెలియదు కదా, అది చూడ్డానికని ఫారెస్ట్లోకి వెళ్తుంది. పోతే అక్కడ అన్ని టైగర్ వచ్చి అన్ని యానిమల్స్ని హంట్ చేస్తూ కనిపిస్తుంది. హంట్ చేసి తింటారు. రాక్సీనా, సరే నీ దగ్గర పెట్టుకో, సరే నా దగ్గర పెట్టుకుంటాను. అది ఎలిఫెంట్ని వచ్చి ఎలిఫెంట్కి చూసి దానికి కోపం వస్తుంది, ఇది నా ఫ్రెండ్స్ని అన్నిటినీ చంపేస్తుంది ఇది అనేసి దానికి కోపం వచ్చి గట్టిగా అరుచుకుంటూ పోతుంది, టైగర్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటది. ట్రంక్ పైకి పెట్టుకొని గట్టిగా అరుచుకుంటూ ఎలిఫెంట్ దాని దగ్గరికి పోతుంది. టైగర్కి కంపిస్తుంది. టైగరు భయపడిపోతుంది, అది వచ్చి అమ్మా ఇదేదో ఏనుగు వచ్చిందమ్మా నాకు భయం వేస్తుంది అని చెప్పి అది పారిపోతుంది. అది అన్ని భయపడి పారిపోతుంది గట్టిగా అరిచేది చూసి. అప్పుడు ఈ యానిమల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది దూరం నుంచి, అన్ని యానిమల్స్ చెట్టు కింద దాక్కొని చూస్తూ ఉంటుంది. అప్పుడు అది యానిమల్స్ అన్నిటికీ తెలుస్తుంది, అయ్యో మనము తప్పు చేసినాము, ఎలిఫెంట్ని నేను ఫ్రెండ్షిప్ చేయనని చెప్పి దాన్ని అవమానించినాము, ఇంకోసారి అలా చేయకూడదు అనేసి చాలా సారీగా ఫీల్ అయ్యి అప్పుడు అవి దాని దగ్గరకు పోయి, సారీ ఎలిఫెంట్, ఇంకోసారి ఇట్లా చేయము, మమ్మల్ని క్షమించు అని చెప్పి సారీ చెప్పి ఇంకా అన్నీ అప్పటి నుంచి ఇంకా హ్యాపీగా ఎలిఫెంట్తో అన్ని యానిమల్స్ హ్యాపీగా ఎలిఫెంట్తో ఆడుకుంటూ ఉంటాయి, బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి. అంతే కథ. సరేలే, అట్లా కాదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పాలి. చెప్పు. అమ్మ జంబకి అట్ట అయిపోయింది కదా,
జంబో పడుకునేసిందా? పడుకునేసింది. ఉమ్. అమ్మ రాక్సీ కథ చెప్పు. రాక్సీ కథనా? రాక్సీ కథ నెక్స్ట్ టైం చెప్తా, సరేనా? ఓకే. ఈరోజు జంబో కథ మాత్రమే. రాక్సీ కథ నెక్స్ట్ వీక్ చెప్తా, ఓకే? అంటే టుమారోనా? టుమారో కాదు, నెక్స్ట్ వీక్. 3 డేసా? 7 days తర్వాత. ఓకే. ఓకేనా? మళ్ళీ 7 days అయినాక అప్పు చెప్తావా? 7 days తర్వాత రాక్సీ కథ చెప్తా, సరేనా? సరే. పడుకుంటావా ఇంకా? బాయ్. బాయ్. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరేలే.